ఇకపై ఎంఆర్పి ధరలకు ఎప్పుడూ కొనకండి. ఇండియాలోనే మొట్టమొదటిసారి మరో ఒంగోలులో ఎల్ స్మార్ట్ మీకోసం తెస్తుంది WSP హోల్సేల్ సెల్లింగ్ ప్రైస్. సాధారణంగా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరర్ నుండి మొదలై వివిధ మధ్యవర్తుల ద్వారా కస్టమర్ కు ఎంఆర్పి ధరకు లభిస్తుంది. ఎల్ స్మార్ట్ మధ్యవర్తులందరినీ తొలగించి మ్యానుఫ్యాక్చరర్ నుండి డైరెక్ట్ గా హోల్సేల్ ధరకే కస్టమర్ కు అందిస్తుంది. ఎంఆర్పి భయం లేదు, డిస్కౌంట్ పొరపు చింతే లేదు. ఓన్లీ హోల్సేల్ ప్రైస్. ఎల్ స్మార్ట్ లో మీకు క్లాతింగ్, బ్యూటీ, టాయ్స్, ఫుట్వేర్, జ్యువెలరీ, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ లభించు. మోర్ కలెక్షన్స్, మోర్ క్వాలిటీ, లెస్ ప్రైస్. ఓన్లీ ఎట్ ఎల్స్. ఎల్స్, ఇట్స్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. అడ్రస్ లైప్రియామాన్, ఒంగోలు. దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి జన్మదిన వేడుకలు దర్శి పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కూటమి శ్రేణులు భారీ కేకును కట్ చేసి ఆమెను గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ దర్శి ప్రజలు తనపై చూపుతున్న ప్రేమాభిమానాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నారని తెలిపారు. గత 2 ఏళ్ల కూటమి పాలనలో నియోజకవర్గంలో దాదాపు 200 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామని ఆమె తెలిపారు. ముఖ్యంగా 10 కోట్లతో మొగలిగొండం ప్రాజెక్టు అమృత పథకం ద్వారా తాగునీటి వసతి మరియు 20 కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు వంటి కీలక మైలురాలను వివరించారు. దర్శి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా మినీ స్టేడియం, అన్నా క్యాంటీన్ వంటి సౌకర్యాలను ప్రజలకు అందుబాటులో తెచ్చామని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేసి దర్శిని తెలుగుదేశం కోటగా నిరూపించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సాంగ్ DJ Srivardhan mixes from Jima Kurti. అందరికీ నమస్కారం. ఈరోజు నన్ను ఇంత ఇదిగా ముందుకు నడిపిస్తున్న ప్రతి కార్యకర్తకు, నాయకులకు, నా వెంట నన్ను నమ్మి నాతో పాటు నడుస్తున్న దర్శి నియోజకవర్గం నా కుటుంబ సభ్యులకి, ఒక అక్కకి, అన్నకి, తమ్ముడికి, చెల్లికి, ఇంట్లో పెద్దవాళ్ళకి అందరికీ కూడా పాదాభివందనాలు. ఎప్పుడు కూడా
గెలిస్తే చుట్టూ జనం ఉంటారు, ఓడిపోయినా కూడా నేను ఇక్కడ మీ మధ్యలో ఇక్కడ నిలబడగలిగానంటే అది నిజమైన బంధం. నాకు ఏమనిపిస్తుందంటే నేను మీ హృదయాల్లో గెలిచాను, నన్ను అలా ముందుకు నడిపిస్తున్న శక్తి మీరు. మనం చూస్తే ఈ 2 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దర్శి నియోజకవర్గం మీరు చూస్తున్నారు ఎలా అభివృద్ధి వైపు అడుగులేస్తుందో చూస్తున్నారు. కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి అనే ఎజెండాతో ముందుకెళ్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన నారా లోకేష్ అన్న రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్నారు. వాళ్ళ స్ఫూర్తితో దర్శిని అభివృద్ధి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ఒక లక్ష్యంతో మీకు సేవకురాల్లాగా పనిచేస్తున్నాను. నేను మాటిస్తున్నాను, ఇప్పుడు ఎలా అయితే నేను పనిచేస్తున్నానో ఇంతకన్నా ఎక్కువ కష్టపడి పనిచేస్తాను. ఇప్పుడు ఎలా అయితే ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాను, ఇంకా బలంగా గట్టిగా నిలబడతాను. మీకు తెలుసు, నాకు తెలుసు నేను పార్టీ కోసం ఎంత గట్టిగా నిలబడతాను అనేది. దాంట్లో మీరు అందిస్తున్న సహకారంలో ఎటువంటి సందేహం లేదు. మీ సహకారం, మీ మద్దతు లేకుండా నేను ఇక్కడ దాకా రాలేను. కానీ అక్కడితో సరిపోదు, నాకు మీరందరూ మరింత అండగా ఉండాలి. మీ ఇంటి అమ్మాయి మీ గొట్టిపాటి లక్ష్మికి మీ సహకారం ఉండాలి. ఒక్కొక్కసారి చిన్న విమర్శలున్నా, చిన్న అడ్డంకులున్నా నేను భయపడను, బాధపడను. ఎందుకంటే నా నమ్మకం, నా విశ్వాసం, నా బలం దర్శి ప్రజలు, దర్శి కార్యకర్తలు, దర్శి నాయకులే. ఒక కుటుంబంలోనే చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు, అలాంటిది పార్టీలో విభేదాలు ఎక్కడైనా ఉండొచ్చు, ఒకళ్ళిద్దరు విమర్శించవచ్చు, అది నేను తప్పు పట్టను. కానీ నేను ఒక్కటి మీ ఇంటి ఆడపిల్లగా నేను మీకు చెప్తున్నాను, మీ ఇంటి అమ్మాయి మీద కోపం తెచ్చుకోవద్దు, అలగొద్దు. ఏదన్నా చిన్న మనస్పర్ధలున్నా అది పార్టీ బలోపేతం చేసుకోవడానికే కానీ వ్యక్తిగతంగా మనకు ఎలాంటి సమస్యలు లేవని సందర్భంగా తెలియజేస్తున్నాను. గమనించండి, మీకు ఒక విజ్ఞప్తి. మన పార్టీలో మన నాయకులకి చాలా బలం ఉంది, మన కార్యకర్తలకి మంచి అంకిత భావం ఉంది, మన పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉంది. మనం మన బలాన్ని తక్కువ చేసుకోకూడదు. మనమందరం ఐక్యతగా ఉంటే మన శక్తిని ఎవరు ఆపలేరు. రాజకీయాల్లో మాటలు చెప్పడం చాలా సులభం. నేను మాటలు చెప్పడానికి రాజకీయాల్లోకి రాలేదు, ప్రజల పక్షాన నిలబడడానికి రాజకీయాల్లోకి వచ్చాను, ప్రజలతో కలిసి నడవడానికి రాజకీయాల్లోకి వచ్చాను. ఇప్పుడు చూసుకుంటే నేను హాస్పిటల్ని కానీ, నా కుటుంబాన్ని కానీ, పిల్లల్ని కానీ వదిలేసి ఇక్కడే ఉంటున్నాను. ఎండున్నా, వానున్నా, తుఫానున్నా ప్రజల మధ్యలోనే ఉంటున్నాను. ఎవరి కోసం ఉంటున్నాను? ఇదంతా దేనికోసం? పదవి కోసం కాదు, పవర్ కోసం కాదు, ప్రజల కోసం పనిచేస్తున్నాను, మీ కోసం పనిచేస్తున్నాను, దర్శి నియోజకవర్గం కోసం పనిచేస్తున్నాను, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నాను. పుట్టినరోజుకి ఒక బహుమతి అడుగుతున్నాను. మీ ఆశీస్సులు, మీ ప్రేమ, మీ నమ్మకం మీ గొట్టిపాటి లక్ష్మికి ఎప్పుడూ ఉండాలి. అది ఉంటే నాకు కొండంత ధైర్యం, నాకు చాలా శక్తి. నా గొట్టిపాటి లక్ష్మి పనిచేసే తీరుని ఎవరు ఆపలేరు, మీరు నాకు తోడుగా నిలబడితే ఇక్కడ. అలాగే ఇంకొకటి, జిల్లా మొత్తంలో ఒక్క ఆడపిల్లని నిలబడ్డాను, స్వల్ప తేడాతో ఓడిపోయాను. మీరు ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చారు, అవునా కాదా? ఇప్పటి వరకు నేను ఓడిపోయినా, ఎమ్మెల్యే కాకపోయినా నా శక్తికి మించి కష్టపడుతున్నాను. దర్శి నియోజకవర్గంకి ఇప్పటి వరకు సుమారు 150 కోట్లతో అభివృద్ధి పనులు చేసుకున్నాము. అలాగే మన దర్శి టౌన్ కూడా తాగునీటి సమస్య పర్మనెంట్ గా మన ప్రాబ్లం తీరడానికి అమృత్ పథకం త్వరలో స్టార్ట్ అవబోతుంది 130 కోట్లతో. మీరు ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చారు. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. మీ ఇంటి ఆడబిడ్డ మీ గొట్టిపాటి లక్ష్మిని ఒకసారి గెలిపించండి. దర్శి నియోజకవర్గం అభివృద్ధి బాధ్యత నాది. నా గెలుపు మీ చేతుల్లో ఉంది. నేను మిమ్మల్ని నమ్ముకొని వచ్చాను అని సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఎగిరింది ఎగిరింది మన పసుపు జెండా, కష్టాల కన్నీళ్లు చేరకుండా నిలిచింది నిలిచింది ఈ తెలుగు జెండా, నవ్యాంధ్ర నిర్మాత చంద్రన్న అండ, రైతు కుల బాంధవుడు శ్రామికుల సేవకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ సింధూరా, MBBS MD, కన్సల్టెంట్ పేథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు.